బ్రేకింగ్ న్యూస్ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. ఈ విషయాన్ని హోం మంత్రిత్వ శాఖకు తెలియజేశారు. అలాగే జగదీప్ ధన్కడ్ మరో 2 ఏళ్ల పదవీ కాలం ఉన్నప్పటికీ ఆయన కుర్చీని ఖాళీ చేయడం దేశవ్యాప్తంగా కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. ఆరోగ్య కారణాలను పేర్కొంటూ రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు. ఆయన రాజ్యాంగంలోని 67A అధికారణ కింద ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపారు. మంగళవారం పరిశీలించి ఆమె ఆమోదించారు దీన్ని. అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే గనక తదుపరి ఉపరాష్ట్రపతి ఎవరనే అంశంపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. అధికార పార్టీ పలువురి పేర్లను పరిశీలిస్తూ ఉన్నట్లుగా తెలుస్తోంది. బీజేపీతో పాటు ఎన్డీఏ పక్షాలకు చెందిన నేతలకు కూడా ఈ పదవి దక్కే అవకాశం ఉంది అని చెప్పి సమాచారం అందుతోంది మనకి. అయితే ధన్కడ్ రాజీనామాపై ప్రధాని మోదీ స్పందించారు. అనేక పదవుల ద్వారా ఆయన దేశానికి సేవలు అందించారని మోదీ కొనియాడారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు ప్రధాని నరేంద్ర మోదీ. దానికి సంబంధించి నరేంద్ర మోదీ చేసిన ట్వీట్ కూడా మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. మరోవైపు చూస్తే ధన్కడ్ రాజీనామాపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. పవన్ కళ్యాణ్ స్పందించి ట్వీట్లో ఏదైతే స్పందించి మాట్లాడారో ట్వీట్ కూడా మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. మరోవైపు ఆయన రాజీనామాపై పవన్ కళ్యాణ్ రాజ్యాంగ విలువలను కాపాడారు ధన్కడ్ అని చెప్పి ఆయన గురించి కొనియాడుతూ ఆ ట్వీట్లో రాశారు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా ధైర్యంగా వ్యవహరించారని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పుకుంటూ వచ్చారు. ట్వీట్లో ధన్కడ్ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారని ఆకాంక్షించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అదేవిధంగా ఉపరాష్ట్రపతి ధన్కడ్ రాజీనామాకు ఆమోదం తెలిపారు ద్రౌపది ముర్ము. దానికి సంబంధించి కూడా 67A అధికారికంగా ప్రకటించారు కూడా, వెంటనే అది ఆమోదించాలని చెప్పి. సో ప్రస్తుతం అయితే ధన్కడ్ రాజీనామాకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ ఒక ట్వీట్ చేశారు. దాని తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ట్వీట్ చేశారు. వీళ్ళందరూ కూడా జగదీప్ ధన్కడ్కి సంబంధించి కొనియాడుతూ ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ ఆ ట్వీట్లో పేర్కొంటూ మాట్లాడారు. దానికి సంబంధించి ప్రస్తుతం అయితే మనం చూస్తూ ఉన్నాము జగదీప్ ధన్కడ్ రాజ్యాంగంలోని 67A అధికరణ కింద ఇది తక్షణమే ఆయన రాజీనామా అమల్లోకి వస్తుందని చెప్పి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. అలాగే దీన్ని పరిశీలించి ఆమోదించారు మంగళవారం. ఈ నేపథ్యంలో తదుపరి ఉపరాష్ట్రపతి ఎవరనే అంశంపై ప్రజెంట్ అయితే ఇప్పుడు అందరికీ ఒక క్వశ్చన్ మార్క్ నడుస్తోంది. నెక్స్ట్ ఉపరాష్ట్రపతి ఎవరు అనే అంశంపై విస్తృతంగా చర్చ అయితే జరుగుతోంది. అధికారిక పార్టీ పలువురి పేర్లను ప్రస్తుతం లిస్ట్ తీసుకుని వాళ్ళ పేర్లు పరిశీలిస్తూ ఉన్నట్లుగా ఎవరైతే బాగుంటుందని చెప్పి మనకి సమాచారం అందుతుంది. దాంతోపాటు బీజేపీతో పాటు ఎన్డీఏ పక్షాలకు కూడా ఎవరైతే నేతలు ఎన్డీఏ పక్షాలకు చెందిన నేతలు ఎవరైతే ఉన్నారో కొంతమంది వాళ్ళల్లో కూడా ఎవరికైనా పదవి దక్కొచ్చు అనే సమాచారం కూడా అందుతోంది. చూడాలి మరి ఆ లిస్టులో ఎవరెవరు ఉన్నారు, ఎవరికి తర్వాత ఉపరాష్ట్రపతి పదవి కట్టబెట్టబోతున్నారో మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది. అలాగే ధన్కడ్ రాజీనామాపై ప్రధాని నరేంద్ర మోదీ అయితే స్పందించారు. ఆయన ట్వీట్ చేశారు. అనేక పదవుల ద్వారా ఆయన దేశానికి ఎన్నో సేవలు అందించారని మోదీ కొనియాడారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. అలాగే మరోవైపు ధన్కడ్ రాజీనామాపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ధన్కడ్ రాజ్యాంగ విలువలను కాపాడారన్నారు. రాజకీయ ఒత్తిళ్లకు ఏమాత్రం తలొగ్గకుండా ధైర్యంగా అన్ని సమయాల్లో వ్యవహరించారని చెప్పి కొనియాడారు పవన్ కళ్యాణ్. ధన్కడ్ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నానని ఆకాంక్షించారు.